వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సంచలన ప్రకటన చేశారు. రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ పదవుల్లో, నామినేట్ పదవుల్లో దాదాపుగా పాత కాంగ్రెస్ నేతలకు 80% పైగా పదవులు వారికే ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పటి వరకు 2014 కావచ్చు, 2018లో కావచ్చు, తర్వాత 2023 అంటే ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నేతలు చాలా వరకు ఉన్నారు. తర్వాత 2024 ఎంపీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని చాలా వరకు ఇప్పుడు కార్యకర్తలు పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా అసలు లెక్కలు చూసుకున్నట్టయితే 15 సంవత్సరాలు అనొచ్చు. ఎందుకంటే 2029లో రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పటికీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఈ కార్పొరేషన్ చైర్మన్లు అవన్నీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువగా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేక అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలో ఉన్నప్పుడే ఆయా కార్యకర్తలను కూడా చూసుకునే బాధ్యత కూడా పార్టీ పైనే ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి గతంలో మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, తర్వాత ఇతర నేతలు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నేతలకు ఇస్తామని చెప్పేసి అన్నారు. అందులో అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ మంత్రి హోదా కావచ్చు, బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ మంత్రి హోదా కావచ్చు, ఇట్లా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు కూడా కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏకంగా టీపీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, ఇట్లా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పాత కార్యకర్తలకు 80% నామినేట్ పదవులు కేటాయిస్తాం. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు 20% పదవులు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చింది కాబట్టి ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు. సో వారికి 20%గా కేటాయించారు. వచ్చే సెప్టెంబర్లో ఎందుకంటే యాక్చువల్గా ఇప్పటికీ కార్పొరేషన్లో పదవీ కాలం అయిపోయి 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు వారికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి వచ్చే సెప్టెంబర్లో నామినేట్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఈసారి ప్రాధాన్యత ఇస్తాం. క్రమశిక్షణ, నిబద్ధత, కష్టపడే తత్వం ప్రామాణికంగా పదవులు కేటాయిస్తాం. మళ్ళీ ఇక్కడ ఏంటంటే జనసమితి కోదండరాం పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. తర్వాత షర్మిల ఇక్కడ వైఎస్ఆర్ టీపీ విలీనం చేసిన తర్వాత వైఎస్ఆర్ టీపీలో ఉన్నటువంటి కీలక నేతలకు కూడా పదవులు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి ఇవంతా చూసుకొని ఎంతవరకు పాత కాంగ్రెస్ నేతలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి న్యాయం చేశారనే చూడాలి. పార్టీ బలోపేతానికి భవిష్యత్ అవసరాలకు కొత్త నాయకత్వం అవసరం. అందుకే 20% పదవులు కొత్త నేతలకు కేటాయిస్తాం. కార్యకర్తల త్యాగాల కృషి వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డది. మరి పాత కొత్త నేతలకి సమన్వయం చేసి ఎంతవరకు పాత నేతలకి పదవులు వస్తాయి అనేది చూద్దాం. ఇప్పటికీ పచ్చ కాంగ్రెస్, తెల్ల కాంగ్రెస్ అన్నట్టు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ గురించి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పదవుల తర్వాత మళ్ళీ ఎలాంటి విమర్శలను ఎదుర్కొనకుండా నిజంగా కార్యకర్తలకు ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అంతో ఎంతో మెజార్టీ చూపించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కార్యకర్తలకు అన్యాయం చేస్తే మాత్రం అదే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని తీసి బంగాళాఖాతంలో వేయడం మాత్రం ఖాయం అని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.